Welcome to MYS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, ఐటీ రిటర్న్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో పిఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్ రీజన్ గురించి చెబుతాను. ఆ రీజన్ ఏంటంటే నాట్ ఎలిజిబుల్ ఇన్సఫిషియెంట్ సర్వీస్. పర్టికులర్గా ఈ రీజన్ వచ్చేసి 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఆ 2 ఆప్షన్లలో ఒకటి వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్, 2 అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్. మామూలుగా ఈ రీజన్ ఎందువల్ల వస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అలాగే అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకోవాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ అలాగే అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా 90% పిఎఫ్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలంటే కనీసం 5 సంవత్సరాలు కంపెనీలో వర్క్ చేసిన సర్వీస్ను కలిగి ఉండాలి. 5 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకునేదానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడిషన్స్ అండ్ ఆల్టరేషన్స్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ చేసుకోవాలంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ ద్వారా క్లెయిమ్ పొందిన డేటు నుంచి 5 సంవత్సరాల సర్వీస్ని మళ్ళీ పూర్తి చేసుకోవాలి. సో ఈ 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎఫ్ సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాలి. పిఎఫ్ సర్వీసు 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ 2 ఆప్షన్ల ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ ఇన్సఫిషియెంట్ సర్వీస్ అనే రీజన్ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. మీకు పిఎఫ్కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంటి దగ్గర కూర్చొనే మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.